గ్రేటర్ వరంగల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది మరి? వరంగల్లో కూడా మేమందరం కూడా చూసినాము, ప్రజలలో చాలా కసి ఉన్నది. హైదరాబాద్కు నెక్స్ట్గా నేను వరంగల్ తయారు చేస్తాను. నేను ఈయన్నే వేసుకొని కూర్చుంటాను. కేంద్రం నుంచి వస్తున్న స్మార్ట్ సిటీ పైసలు ఖర్చు పెట్టలేదు. అమృత్ కింద వచ్చిన పైసలు మిషన్ భగీరథ నాదని చెప్పి పెడతాను. అంటే అమృత్ స్కీమ్ అంటే మనీ గివెన్ బై సెంట్రల్. ఆ మంత్రులకు ఫైనాన్స్ అంటే ఏది తెలుసా? కేసీఆర్ గారు ఎన్నడన్నా ఆ ఫైనాన్స్ మినిస్టర్ను ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఇచ్చిండ. 1,00,000 కోట్ల రూపాయలు మేము కేంద్రం నుంచి రాష్ట్రానికి పంపించడం. సైనిక్ స్కూల్ వరంగల్కి శాంక్షన్ అయింది కడియం శ్రీయర్ గారు ఉన్నప్పుడు. ఎందుకు తీసుకెళ్ళి? కేంద్రంలో ఆయన బిడ్డ పరిపాలించాలి, వినోద్కి సీట్ ఇవ్వాలి, ఓడగొట్టాలి. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటే. జొన్న రొట్టె వంకాయ కూర పప్పు పెట్టించుకున్నాను. నాకు అమ్మాయిలు లేరు, నా కొట్లకు కూడా అమ్మాయిలు లేరు. ఎవరైతే కేసీఆర్కి భయపడతారో వాళ్ళు వాట్సాప్లో మాట్లాడతారు, ఎవరైతే కేసీఆర్ భయపడరో డైరెక్ట్గా మాట్లాడతారు. కేసీఆర్ గారు అసలు ఆయన మన్వన్ తర్వాత నన్నే ముద్దు పెట్టుకుంటారు. నాకు ఇప్పటిదాకా కూడా ఎవరితోటి శత్రుత్వం లేదు. చంద్రునికి మచ్చ ఉండొచ్చు, రైట్, కానీ జితేందర్ రెడ్డికి ఇప్పటిదాకా మచ్చ లేదు. తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. 2 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఉండి ప్రజలకు సేవలు అందించి ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఇన్ఛార్జిగా వరంగల్ నగరానికి విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం జితేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. జితేందర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు సంబంధించి మీరు ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చారు. ఎట్లా ఉంది సార్? బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి వ్యూహాలు కానీ, ఆయన ఎత్తుగడలు కానీ, లేకపోతే ఆయన చేస్తున్న కరప్షన్ కానీ, ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానీ అవన్నీ ఉత్తవి అని చెప్పి అన్నీ కూడా గ్రహించడం జరిగింది. దానికి ఒక నాందిగా దుబ్బాక ఎలక్షన్స్. దుబ్బాక ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా పాత ఎత్తులు జిత్తులు వేసినా కానీ ఆ పాత ఎత్తు జిత్తులన్నిటిని కూడా తిప్పి కొట్టి ఏదైతుందో ఇవాళ భారతీయ జనతా పార్టీకి అక్కడ పట్టం కట్టారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా ప్రజలందరూ కూడా వారి పరిపాలనకు టోటల్గా అంటే విరుద్ధంగా వాళ్ళకు అసలు కేసీఆర్ అంటేనే, కేటీఆర్ అంటేనే, టీఆర్ఎస్ పార్టీ అంటేనే చాలా విరక్తి చెంది అసలు గల్లీలలో ఎవరన్నా కండువా వేసుకొని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండువా వేసుకొని పోతుంటే వాళ్ళు చెప్పులు తీసుకొని చీపురు కట్టలు తీసుకొని కొట్టి వాళ్ళని తరిమేసిన సంగతి మీ అందరు చూసిందే. అంతేగాని అన్ని వీడియోలో కూడా వైరల్ అయింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కండువాని చూస్తే మమ్మలను మెచ్చి మా అందరినీ కూడా మెప్పి వాళ్ళందరూ కూడా ఇంటికి పిలిచి మా అందరు కూడా ఛాయ్ దాపించి మధ్యాహ్నం దాకా ఉంటే లంచ్ తినిపించి భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళందరికీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఇవాళ 17 రాష్ట్రాలలో ఇవాళ గవర్న్ చేస్తున్న ఈ పార్టీ ఎక్కడ కూడా స్కామ్స్, కరప్షన్స్ లేకపోతే కులమత భేదాలు లేకుండా ఏదైతే చేస్తూ ఎక్కడ కూడా రిలీజియస్ ఫైట్స్ కూడా లేకుండా ఇవన్నిటిని కూడా చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నడుస్తున్న భారతీయ జనతా. మీరు అంటున్న దుబ్బాక ఎన్నికలు అనేటి రఘునందన్ రావుకు సానుభూతి ఓటింగ్ తప్ప బీజేపీ మీద ప్రేమతో వేయలేదు ప్రజలు అని చెప్పి ఆరోపణ ఉంది. సానుభూతి అనేది ఒకవేళ కావాలంటే అది వాళ్ళకి రావాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళ టికెట్కు ఆమెకి రావాలి సానుభూతి. ఈయనకి ఎందుకంటే సానుభూతి? ఎందుకంటే భర్త చనిపోయింది సార్లు ఆల్రెడీ ఎన్నికలకు నిలబడి ఓడిపోయింది కాబట్టి. సానుభూతి అనే ఒకవేళ నిజంగా కూడా ప్రజలలో ఉంటే భర్త చనిపోయిన తర్వాత భార్య నిలబడ్డది కాబట్టి ఆమెకి సానుభూతి రా. అంటే ఓటమి సానుభూతిగా మలిచింది కాబట్టి ప్రజలు ఇట్ వాస్ టోటల్లీ ఏదైతుందో కేసీఆర్ మీద, హరీశ్వరరావు మీద, అదేవిధంగా కేటీఆర్ మీద కచ్చా. ఎందుకంటే ఆ దుబ్బాక కాన్స్టిట్యున్సీ అనేది ఇటు సిరిసిల్ల, అటు గజ్వేలు, ఇటు సిద్దిపేట, ఆ 3 కాన్స్టిట్యున్సీలో ఒకవేళ మనం చూస్తే అక్కడ అంటే ఆల్మోస్ట్ హైటెక్ సిటీ లాగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ, లేకపోతే ఆడ ఆఫీసులు కానీ, ఆడ దాని బ్రిడ్జు ఏదవుతుందో అక్కడ వాళ్ళు ఇది చేస్తారు, బతుకమ్మ పండుగ వేయటానికి వాళ్ళందరూ కూడా ఆ బ్రిడ్జులు కట్టడం కానీ, లేకపోతే వాళ్ళున్న ట్యాంక్స్ కానీ, ట్యాంక్ బండ్స్ కానీ, ఇవన్నీ విలాసమైన ప్లేసులు కానీ, పార్కులు కానీ అన్ని రకాలుగా చూసుకుంటే హైదరాబాద్కు ఎక్కడికి కూడా తీసిపోలేదు. ఆ విధంగా సిరిసిల్లను, గజ్వేలను, సిద్దిపేటను డెవలప్ చేసుకున్నారు. కానీ దుబ్బాకకు వచ్చే వరకు, దుబ్బాకలకి ఎంటర్ అయ్యే వరకు, అంటే దెర్ ఆర్ 3 roads ఫర్ దట్ దుబ్బాక.
ఒక సైడ్కి వెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి రావచ్చు, ఒక సైడ్కి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి రావచ్చు, ఒక సైడ్కి గజ్వేల్కి వెళ్ళి రావచ్చు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన బండి తీసుకొని పోతున్నామో వచ్చేసిందిరా దుబ్బాక అని తెలుసుకుంటాం. అంటే అంత అండర్ డెవలప్డ్ ప్లేస్ దుబ్బాక. వాళ్ళు అంత కట్టుకొని ఇంత చేసుకున్నాక పక్కలో ఉన్న మా దుబ్బాక మీద ఎందుకు వాళ్ళ నిర్లక్ష్యం? వాళ్ళ సొంత కుటుంబం కోసమైనా ఇవాళ మేము తెలంగాణ తెచ్చింది. తప్పక మేమైతుందో వీళ్ళకి పాఠం నేర్పుతాం. ఎందుకంటే దుబ్బాకలో నేను అక్కడ 40 days ఉన్నాను. 10 feet by 10 feet బెడ్రూము, 4 feet by 4 feet బాత్రూంలో ఉన్నది. అంటే దట్ వాజ్ ద బెస్ట్ అకామిడేషన్ విచ్ ఐ గాట్. అంటే ఆడ ఉండటానికి కూడా ఏ ఒక్క వసతులు కూడా లేవు. ఎక్కడ చూసా కానీ మట్టి ఇండ్లు, అదేవిధంగా కవేల ఇండ్లు, ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ లేదు, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాపర్గా లేదు, ఎక్కడ ఏ వసతులు లేవు, ఎంఆర్ఓ ఆఫీస్ సరిగ్గా లేదు, ఏదో ఒకటి కూడా సరిగ్గా లేని ప్లేస్లలో ఎందుకు మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేసిందని ప్రజలందరూ కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద ఇచ్చేసింది. కానీ సానుభూతి అనే దాని మీద కాదు. సానుభూతి అనేది దాని మీద ఉంటే అది ఆమె మీద ఉండాలి. ఒకవేళ బీజేపీ గెలుపు అక్కడ సాధ్యమైతే మీరు పకడ్బందీగా కనుక మీ గెలుపు నిజంగా బలం ఉంది అని చెప్పి నిరూపించుకుంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకు ఓటమి చవిచూడాల్సి వచ్చింది? అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎందుకు ఓటమి చవిచూడాల్సి వచ్చింది? గ్రేటర్ హైదరాబాద్లో మీ అందరికి కూడా తెలుసు 4 seats to 48 seats. ఇంకా వీళ్ళు ఏదైతే ఉందో తొందరపడి ఏ రకంగా అయితే అన్ని ఓటర్ లిస్టులు కానీ, ఇప్పుడు రిజర్వేషన్స్ కానీ, లేకపోతే డీలిమిటేషన్లు అని కానీ, ఇవన్నిటిని కూడా అన్నిటిని కూడా తారుమారు చేసి అన్నిటిని కూడా చేసి హడావిడిగా ఏదైతే చేసి మమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టి తొందరగా చేసి మమ్మల్ని క్యాండిడేట్స్ కూడా పెట్టుకోలేకుండా చేసిన దానికి కూడా మాకు ప్రజలు మెచ్చి 48 seats ఇచ్చారు. జాతీయ బీజేపీ పార్టీ కన్ఫ్యూజన్ గురవుతుందా ఎన్నికలంటే? అంటే ఆ టైంలో అంత వస్తుందని అనుకోలేదు కదా. ఆ టైమింగ్లో ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ అయిపోయే టైంకు దగ్గరలో పెడతారు. ఇప్పుడు ఈడ పెట్టలేదు ఎందుకో, ఈడ అసలు టైం అయినప్పుడు కూడా ఎందుకో పెట్టలేదు. టైం అయిపోయిన తర్వాత మాకు భయపడి, ఎందుకంటే మాకు ఆడ ఊపు ఉన్నది. వరంగా అది మన హైదరాబాద్లో లేకపోతే దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ ట్రెండ్లో ఉన్నదని చెప్పి ఇక టైం అయ్యే వరకు ఎందుకు పెట్టలేదు? టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ని ఎందుకు పెట్టిండు? ఆడ ఇంకా 3 నెలలు టైం ఉండగానే ఎలక్షన్స్ చేసిండు. ఆ డేట్స్ కన్ఫ్యూజ్ కారా మనుషులు? తప్పక అవుతారు. కాబట్టి అప్పుడు మేము చేసుకునే లోపల మా మిస్మేనేజ్మెంట్ వల్ల, అంటే మేము కొంచెం తేరుకోలేని సమయంలో మా 20 seats పోయాయి. లేకపోతే వీ వుడ్ హ్యావ్ బీన్ ద ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ జిహెచ్ఎంసీ. అంటే అంత సీనియర్ నాయకులు, బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వచ్చినా కానీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సీనియర్ నాయకులని కాదండి, చెప్తున్నాం కదా, ఎక్కడెక్కడైతే మేము ఓటమి అనకండి మీరు. ఇట్స్ ఎ వెరీ బిగ్ విన్. 4 to 48 seats ఈజ్ ఎ వెరీ బిగ్ విన్. యూ కెనాట్ సే ఇట్ ఈస్ ఓటమి అన్నీగా రానే రాదు. అంటే ఎక్కడైతే బీజేపీ 4 seats అంటే ఆల్మోస్ట్ కన్ఫ్యూజన్ ఉంది అని అంటున్నారు కదా. ఆల్మోస్ట్ డౌన్ టు అర్త్ ఉన్న వాళ్ళము ఒకటేసారి హై పీక్లకు పోయినామంటే దట్ ఈస్ అవర్ విన్. వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ ఓటమి అనే పదాన్ని మీరు బండి సంజయ్ గారు గ్రేటర్ హైదరాబాదు అనేది మేము కైవసం చేసుకుంటామని చెప్పారు. అంటే ఈ కన్ఫ్యూజన్ వల్లనే అది పోయిందా? అంటే సీట్స్లు ఇచ్చే కాడ అక్కడిక్కడ కొంచెం మాకు ఆ టైం లేనందుకు మీరు తొందర పెట్టిన దాంట్లో కొద్దిగా మేము సరిగ్గా చేసుకోలేకపోయినాం. అవి కూడా మేము ఒకటి సరిగ్గా చేసుకొని ఉంటే మాకు ఇంకా 20 seats ఎక్కువ వచ్చేది అని చెప్తున్నాం. తప్పక అవర్ ఎయిమ్ వాజ్ టు ఎవరు చేసినా కానీ కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పి ఐడియా ఉంటుంది. ఓడిపోవాలి ఇట్లా కింద అనేది ఉండదు. కాబట్టి గ్రేటర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేదే మాది ధీమా. గ్రేటర్ వరంగల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది మరి? వరంగల్లో కూడా మేమందరం కూడా చూసినాము, ప్రజలలో చాలా కసి ఉన్నది. మీరు లాస్ట్ ఇన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఈ దానికి అమృత్ సిటీకి కానీ, హెరిటేజ్ సిటీకి కానీ, లేక స్మార్ట్ సిటీకి కానీ ఇవన్నిటికి కూడా డబ్బులు ఇస్తే ఈ వరంగల్ని కేసీఆర్ గారు ఎంతో అంటే ప్రజలకు కళలు ఇట్లా చూపిస్తాడనమాట. ఆయన వచ్చినప్పుడు 5 ఏళ్ల కింద వచ్చినప్పుడు ఏమన్నాడు, హైదరాబాద్కు నెక్స్ట్గా నేను వరంగల్ తయారు చేస్తాను, నేను ఈయన్నే చేసుకొని కూర్చుంటాను, ఈయన ఏదైతే 2 సైట్లు చూసి ఆ సైట్లలో నేను డబుల్ బెడ్రూమ్ కడతాను, మంచి హాస్పిటల్ కడతాను, మంచి రోడ్స్ అన్నీ బాగా చేస్తాను, వచ్చిన స్మార్ట్ సిటీ పైసలతోటి ఇది చాలా డెవలప్ చేస్తాను, అంతేకాకుండా ఈడొక ఎయిర్పోర్ట్ కూడా కడతాను అని చెప్పి కళలు చూపించి, ఏ విధంగా అయితే తెలంగాణ ముందు ప్రజలకు కళలు చూపించిండో అదేవిధంగా ఇక్కడ కూడా వరంగల్ ప్రజలకు అందరూ కూడా చేసి ఇవాళ పరిస్థితి ఏముందండి? కేంద్రం నుంచి వస్తున్న స్మార్ట్ సిటీ పైసలు ఖర్చు పెట్టలేదు. అమృత్ కింద వచ్చిన పైసలు మిషన్ భగీరథ నాదని చెప్పి పెడతాడు. ఆయనేమో కేటీఆర్ గారు మొన్న వచ్చి
దాని మీద అంతా అమృత్ నుంచి వచ్చిన పైసలు అని చెప్పి ఆడు బోర్డు పెడతాడు. బోర్డు మీరు పోయి చూడండి, ఆడు బోర్డులో రాసింది అమృత్ స్కీమ్ అని. అంటే అమృత్ స్కీమ్ అంటే మనీ గివెన్ బై సెంట్రల్. కానీ దాని మీద నిలబడి ఏం మాట్లాడతాడు, అసలు కేంద్రం ఒక్క పైసలు ఇవ్వలేదు, మేమే పైసలు ఇచ్చినామంటాడు. పన్నుల రూపంలో లక్షలాది కోట్లాది రూపాయలు కేంద్రానికి అప్పచెప్తున్నాం, మాకు ఇస్తున్నది కేంద్రం మాత్రం మొండి చేయని చెప్తున్నారు. ఇప్పుడు అనుకోటి అర్థం కావాలి, వాళ్ళది ఇక్కడ స్టేట్లో ఉన్న పైసల్ని వాళ్ళు ఏదైతే వసూలు చేసుకుంటున్నారో దట్ ఈస్ నోన్ యాజ్ SOR, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ. అది ఎట్లా వస్తుంది? ల్యాండ్ రిజిస్ట్రేషన్. పబ్లిక్ మందు దాపి అందరినీ కూడా బేవడాలు చేస్తున్నాడు కదా, తాగుబోతులు చేస్తుండే కదా, దాని మీద వచ్చే ఆదాయం, తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్, ఇవన్నిటి మీద వచ్చే అమౌంట్ ఏదైతుందో దట్ ఈస్ నోన్ యాజ్ SOR. దాని తర్వాత వేరే డిపార్ట్మెంట్స్, సెంట్రల్ ఎక్సైజు, ఇన్కమ్ ట్యాక్స్, అవన్నీ ఏవైతే సెంట్రల్ నుంచి వస్తున్న డబ్బులు ఉన్నాయో ఆ డబ్బును వీళ్ళు కలెక్ట్ చేసి ఆ డబ్బును కేంద్రానికి పంపుతారు. దానికి నిన్న కేటీఆర్ ఒప్పుకున్నాడు, మేము 248 crores ఇక్కడ నుంచి కలెక్షన్ చేసి పంపిస్తే మాకు 148 కోట్లే ఇస్తున్నాను. అంటే అతి తక్కువగా ఇస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకు ఇవ్వాలి? ఇట్ ఈస్ సెంట్రల్ మనీ, యు ఆర్ ఓన్లీ ఎ కలెక్టర్. ఆ డబ్బును కలెక్ట్ ఇచ్చిన డబ్బును నీకు ఇంకా 50% మేము ఇస్తున్నాము అంటే దట్ ఈస్ ఓన్లీ ఎక్స్గ్రేషియా. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇవ్వడం, తెలంగాణకు అభివృద్ధి అనేది కాదు. కేంద్రం ఎప్పుడైనా కానీ ప్రతి స్టేటుకు ఎందుకంటే దిస్ ఎ ఫెడరల్ సిస్టంలో ఏవైతే ఫైనాన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో SOR అంటే స్టేట్ ఓన్ రెవెన్యూను నువ్వు ఖర్చు పెట్టుకో. రెండోదేమో సెంటర్ పైసలు ఇస్తుంది. ఏంది? 43% డెవల్యూషన్ అంటారు దాన్ని. 43% డెవల్యూషన్ అంటే వీళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్స్లు అవన్నీ కూడా ఏదైతే పంపుతారో ఆ డబ్బును మళ్ళీ వీళ్ళకు 50%, 43% వాపస్ ఇస్తుంది అన్ని స్టేట్లకు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని స్టేట్లకు 43% యాజ్ పర్ ద పాపులేషన్ వస్తుంది అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు ఆకేర్ న్యూస్. జితేందర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ మంత్రులు ఆరోపిస్తున్నది ప్రధానంగా ట్యాక్స్ల రూపంలో కేంద్రానికి వెళ్ళిన డబ్బులు మళ్ళీ రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వడం లేదు. అలా చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయట్లేదు. బీజేపీ నేతలు మాత్రం ఇక్కడ జబ్బలు జరుచుకుంటున్నారు తప్ప నిధులు తేవడం లేదని చెప్పి విమర్శ చేస్తున్నారు. అసలు ఆ మంత్రులకు ఫైనాన్స్ అంటే ఏది తెలుసా? కేసీఆర్ గారు ఎన్నడన్నా ఆ ఫైనాన్స్ మినిస్టర్ను ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఇచ్చిండా? హరీష్ రావు కదా, ఇప్పుడు ఇంతకుముందు ఈటెల రాజేందర్ గారు కదా, వాళ్ళు ఎన్నడన్నా వాళ్ళ క్యాబిన్లో కూర్చున్నారా? డూ దే నో హౌ ఫైనాన్స్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్, హౌ ఫైనాన్స్ ఈజ్ యాక్చువల్లీ బీయింగ్ స్పెంట్? అది కూడా వాళ్ళకి తెలియదు. నెంబర్ 1. మొట్టమొదటి మీకు చెప్తాను, వినండి. SOR అని ఒకటి ఉంటుంది, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ విచ్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద స్టేట్. రెండోది మీకు సెంటర్ నుంచి వచ్చే డెవల్యూషన్ అంటారు. డెవల్యూషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అవి ఇవి ఏవైతే ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి పంపుతారో దానిని ప్రతి స్టేట్ దగ్గర నుంచి ఏదైతే ఉందో 43% డెవల్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర ఈజ్ ద రిచెస్ట్ స్టేట్, ఎందుకంటే కమర్షియల్ యాక్టివిటీస్ అక్కడ ఎక్కువ అవుతుంటుంది. అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసిన పైసలు కూడా పంపించినప్పుడు 43% ఆఫ్ డెవల్యూషన్ కమ్స్ బ్యాక్ టు దెమ్, రైట్? అది నెంబర్ 1. నెంబర్ 2, 29 స్కీమ్స్ ఆర్ దేర్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఏమవుతుందంటే 90% కొన్ని దే ఆర్ డివైడెడ్. కొన్ని ఏమో 90% కేంద్రం ఇస్తుంది, 10% రాష్ట్రం ఇవ్వాలి. కొన్ని స్కీమ్స్ ఏమో 80% కేంద్రం వస్తుంది, 20% ఏదైతుందో రాష్ట్రం ఇవ్వాలి. కొన్ని స్కీమ్స్ ఏమో 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం ఇవ్వాలి. దీనికి సంబంధించి అయితే మీరేమంటున్నారు, ఆరోపిస్తున్నారు ఏమని అంటే ఈ మంత్రులు ఏదైతుందో కేంద్రం నుంచి డబ్బులు వస్తలేదు కాబట్టి అభివృద్ధి అవుతలేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూర్చోబెట్టి ఈ ప్లేస్లో కూర్చోబెట్టి అడగండి, సార్ మీకు 28వ తారీఖు 29వ తారీఖున కేంద్రం నుంచి డైరెక్ట్గా మీ తిజోరీలో పైసలు పడితేనే మీరు ఉద్యోగస్తులకు జీతం ఇస్తారు కదా. అంటే కేంద్రం ఇస్తుందనొచ్చా, ఇవ్వట్లేదా? అది వస్తున్నందుకే కదా మీ ట్రెజరీలో ఒకవేళ పైసలు పడకపోతే కేంద్రం నుంచి మీరు జీతాలు ఇవ్వగలరా? ఫస్ట్ డేట్ నాడు ఏదైతే జీతాలు వస్తున్నాయి కదా, మొన్న కోవిడ్ అయింది కదా, కోవిడ్ వచ్చినప్పుడు కొద్దిగా డిలే అయింది కేంద్రం నుంచి ఇక్కడికి రావడానికి.
ఈడ 10వ తారీఖు 15వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఒకవేళ కేంద్రమే మీ తిజోరీకి పైసలు పంపకపోతే, మీ ట్రెజరీకి పైసలు పంపకపోతే నీవు జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా? హౌ క్యాన్ యూ బ్లేమ్ సెంట్రల్ దట్ వీఆర్ నాట్ గివింగ్? అంటే కేంద్రం ఇచ్చే నిధులతోటే జీతాలు ఇస్తుందా? 100% మీరు తెలుసుకోండి. మీరు ఫైనాన్స్ మినిస్టర్ని కూర్చోబెట్టుకొని, లేకపోతే ట్రెజరీలో ఏదైతుందో తెలుసుకోండి మీరు ఏ విధంగా జీతాలు పడతాయో. అంటే వాళ్ళ దగ్గర వేరే పైసలు అవి ఉండొచ్చు, కానీ దే ఆల్వేస్ గివ్ దట్ మనీ త్రూ ద చెక్ విచ్ కమ్స్. ఇప్పుడు ఏదైతే డెవల్యూషన్ అమౌంట్ ఉంటుంది కదా, అది ఎవ్రీ మంత్ వస్తుంటుంది. ఎవ్రీ మంత్ ఆ మంత్ది ఒకవేళ రాకపోతే అక్కడ నుంచి వీళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న బండి సంజయ్ గారు కేడీసీ కాలేజ్ దీంట్లో మొత్తం ఒక పెద్ద లిస్టు చదివిండు. 1,00,000 కోట్ల రూపాయలు మేము ఏదైతే ఉందో 1,00,000 కోట్ల రూపాయలు మేము కేంద్రం నుంచి రాష్ట్రానికి పంపించినాం, అది కాదని చెప్పి సవాల్ చేయమని చెప్పండి అని అన్నాడు. వీళ్ళు అదే చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ మంత్రులు కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదు అనే ఆరోపణ చేస్తున్నారు. రమ్మనండి. అది కాదు, ఇప్పుడు అమృత్ స్కీమ్ అని పెట్టింది బోర్డు వాళ్ళేనా? స్మార్ట్ సిటీ అని చెప్పింది వాళ్ళేనా? రైట్. ఇవాళ బ్లూ రెవల్యూషన్ కింద పైసలు వస్తున్నాయా లేదా అడగండి. చేపల కోసం బ్లూ రెవల్యూషన్ అంటే, లైవ్ స్టాక్ అంటే గొర్రెలకు పైసలు వస్తున్నాయా లేదా అడగండి. ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఇక్కడ పైసలు వస్తున్నాయా లేదా అడగండి. యూనివర్సిటీలకు మీ అందరికీ ఎడ్యుకేషన్కు పైసలు వస్తున్నాయా లేదా అడగండి. సర్వశిక్ష అభియాన్ కింద పైసలు వస్తున్నాయా లేదా అడగండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మీకు పైసలు వస్తున్నాయా లేదా అడగండి. మీకు మొత్తం ఒక్కొక్క న్యాయ పైసా లెక్క ఏదైతుందో మేము ఇవ్వగలుగుతాం. మంచి మా దగ్గర మీ ఎకానమిస్ట్ పంపండి. మీకు ఎందుకంటే మీకు ఎవ్వరికి కూడా రమ్మంటారు టీఆర్ఎస్ మంత్రుల్ని. మీకు ఎవ్వరికి కూడా ఏ మంత్రికి కూడా అవగాహనం లేదు. కేంద్రం నిధులిస్తుందని చెప్పడానికి లేదు. కేంద్రం నిధులిస్తుందని చెప్పడానికి మీరు ఇస్తే మా బండి సంజయ్ నేను సవాల్ చేసిండు కదా, ఏ చౌరస్తా మీది కన్నా పిలువ వస్తానా అని చెప్పిండు కదా లెక్కలతో. అంతెందుకు నిన్న పత్రికా విలేకరులందరూ కూడా రాసుకొని ఏ ఏ స్కీమ్ కింద ఎన్ని పైసలు ఇచ్చినాం. ఇవాళ మేము పైసలు ఇయ్యందే ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఎన్నో వేల ఇండ్లకు ఎన్నో కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. దాన్ని నువ్వేమన్నావు, ఈ పైసలు ఆయన తీసుకుంటున్నాడు. తీసుకొని ఏమంటుండు, మేము అడిషనల్గా పైసలు దీన్ని కలిపి అడిషనల్ పైసలు కలిపి ఏదైతుందో మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఓకే, ఇచ్చిండు ఎవరికన్నా? రాష్ట్ర మంత్రులు ఇంకొక విమర్శ చేస్తున్నారు. కేంద్రం రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలే ఇప్పటివరకు నెరవేర్చలేదు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేటలో ఆల్రెడీ నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. నేను టీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. రైట్. ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు మేమందరం కూడా పోయి నా లీడర్షిప్లో టీఆర్ఎస్ ఎంపీలు అందరం కూడా కలిసి పోయినప్పుడు వాళ్ళకు ఓపెన్గా చెప్పడం జరిగింది. 6 ఏళ్ల కింద ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఓవరాలింగ్ వ్యాగన్స్ ఓవరాలింగ్ అనే దానిని మేము ఇస్తాం కాజీపేటలో, దానికి మీరు ఇమీడియట్గా ల్యాండ్ ఇవ్వండి అని. 150 ఎకరాలు ఇవ్వండి అంటే ఇప్పటిదాకా ఇవ్వకుండా మేము మొన్న క్వశ్చన్ చేసినప్పుడు ఎలక్షన్ల ముందల మేఘాల మీద వాళ్ళు ఏదైతుందో ఈ ఎండోమెంట్ ల్యాండ్ ఏదైతే ఎండోమెంట్ నుంచి తీసుకున్న ల్యాండ్ 150 ఎకరాలు ఇవాళ ఎందుకు ఇచ్చారు? 6 ఏళ్ల కింద ఎందుకు ఇవ్వలే? ఒకవేళ 6 ఏళ్ల కింద వాళ్ళ ఆ ల్యాండ్ ఇచ్చింటే ఇప్పటిదాకా దాదాపు 5,000 మందికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చేది. దాంట్లో ఎవరు తప్పు? ల్యాండ్ నీవు ఇచ్చింటే ఈ ల్యాండ్ ఇవాళ కూడా దేవాశాఖ మాకు తెలిసింది ఏంటంటే ఆ దేవాశాఖ ల్యాండ్ని కూడా మీరు గుంజుకొని ఇచ్చిన దాని మీద కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అంటే ఓవరాలింగ్ ఫ్యాక్టరీ మాత్రం వస్తుంది కానీ వ్యాగన్ ఫ్యాక్టరీ రావా? వ్యాగన్ ఫ్యాక్టరీని కేటీఆర్ గారు మొన్ననే మీరు చూసిండ్రో లేదో అడ్వర్టైజ్మెంట్ మీద మేధాకు ఇచ్చిండు. అది తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టిండు. హైదరాబాద్లో కేటీఆర్ గారు మొన్న ఇచ్చిండు. వరల్డ్ బెస్ట్ కోచెస్ ఆర్ బీయింగ్ మేడ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో వచ్చిండు. ఆ ఫ్యాక్టరీని ఎందుకు ఈడికి తీసుకురాలేదు? ఎందుకు వాళ్ళు ఈడికి తీసుకురాలే? ఇక్కడ నుంచి ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ చేసిండు? వై హెస్ డన్ ఇట్? హూజ్ మిస్టేక్ ఈజ్ ఇట్? ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్లో ఏముంటుందంటే ఏదైనా కానీ దే విల్ గివ్ యూ ఏ శాంక్షన్. ఇప్పుడు మీరు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు. ట్రైబల్ యూనివర్సిటీకి ఎన్నడో క్లియరెన్స్ ఇచ్చింది, కానీ నీవు ఏదైతున్నావో నువ్వు తీసుకుపోయి దాన్ని ఎక్కడో పెడతానంటే వాళ్ళు సజెషన్ ఇచ్చారు. బాబా దిస్ షుడ్ బి సెమీ అర్బన్ ఏరియాలో ఉంటే ప్రజలు వస్తారు. ఖాళీ నువ్వు తీసుకుపోయి ఆ ఊర్లో దగ్గర చేస్తే వయబుల్ కాదు, ఫిజబుల్ కాదు, ఎవరు కూడా క్యాండిడేట్స్ రారు దానికి. కాబట్టి ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ సెమీ అర్బన్ ఏరియా నువ్వు ల్యాండ్ ఇస్తే దట్ విల్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్.
వచ్చేటోళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, రైల్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి, దాంట్లో అది ఇట్లా వస్తారు. ఇవి జంగల్లో తీసుకుపోయి ఏతుందో ట్రైబల్ది పెడతా అంటే ఎవరైనా వస్తారా చెప్పండి మీరు? ములుగులో ఆల్రెడీ స్థల సేకరణ జరిగింది, కేంద్రానికి నివేదికలు కూడా ఇచ్చామని. అదే అంటున్నాం కదా, అదే దానికి వాళ్ళు చెప్పి రాసింది ఏంటంటే ములుగులో ఎవరు వస్తారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తారు కదా. నీకు ఒకవేళ ఇది పెడితే ట్రైబల్ యూనివర్సిటీ అనేది పెడితే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళి కూడా రావాలి. ఆంధ్రాకి వెళ్ళి కూడా పబ్లిక్ రావాల్సిన అవసరం ఉన్నది. వచ్చి చేసుకుంటే, ఎందుకంటే ఫ్యాకల్టీ ఉంటుంది, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, పెద్ద చాలా ఇన్ని రకాలుగా ఏదైతే ఉంటుందో చెప్పినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే నువ్వు అర్బన్ ఏరియాలో పెట్టుకో అని అన్నారు. దానికి జవాబు లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ఏం చెప్తారు? బయారం ఉక్కు పరిశ్రమ గురించి ఆల్రెడీ దానికి కూడా నేనే రిప్రజెంటేషన్ చేసిన, సీతారాం నాయక్ గారు కూడా దానికి వచ్చి చేసిండ్రు. దానికి ఒక టీం వచ్చింది. టీం వచ్చిన దానికి వాళ్ళందరూ కూడా చూసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈడ వస్తున్న ఓర్ ఏదైతే ఉందో, ఓర్ టెక్నికల్ టీం ఉంది కదా, వాళ్ళు వచ్చి చూస్తున్న దానికి ఓర్ దాంట్లో వెళ్ళే ఏదైతే ఇనుముందో అది అంతా మంచి గ్రేడ్ది కాదు. అవునా? మంచి గ్రేడ్ ఉన్న దానికే ఇప్పుడు టోటల్గా ఎక్స్పోర్ట్ క్లోజ్ అయిపోయింది, రైట్? కాబట్టి ఇది వయబుల్ కాదా ఇది అని చెప్పి వాళ్ళు చెప్పి ఈ మెటీరియల్ అయితే మనకు చాలా కష్టం దీన్ని పెట్టనీకి. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్న తర్వాత ఈ ఓర్ పనికి రాకపోతే కష్టమవుతుందని రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు తెలుసుకోండి. మీరు సీతారాం నాయక్ గారిని ఇక్కడ కూర్చోబెట్టండి, అడగండి. కానీ ఆయన పొలిటికల్ కోసం బయారం స్టీలు అదే వరంగల్ హక్కు అని చెప్పి స్లోగన్ పెట్టుకున్నాడు, ఓన్లీ ఫర్ ఓట్స్. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైనా కానీ, మీరైనా నేనైనా ఎవరైనా చేసినా కానీ ఏదన్నా దానికి ఫిజబుల్ ఉంటేనే, దానికి అయ్యే విధంగా ఉంటేనే చేస్తాం. సరే, ఇప్పుడు సైనిక్ స్కూల్ వరంగల్కి శాంక్షన్ అయింది కడియం శ్రీయర్ గారు ఉన్నప్పుడు. ఎందుకు తీసుకెళ్ళి దానికోసం తపన పడతారు తెలుసా మీకు? ఒక్కొక్క స్టేటు వాళ్ళ స్టేట్కి ఇవ్వాలని చెప్పి తప్పన పడతారు. ఆల్రెడీ స్థల సేకరణ జరిగి నివేదికలు కూడా ఇచ్చినట్టు తెలుసు. ఎవరు? సారీ నేనున్నాను కదా ఆడ, నేనున్నా మొన్నటిదాకా నేనే ఉండగా ఫ్లోర్ ఇవ్వనే లేదు. కడియం శ్రీయర్ గారిని కూర్చోబెట్టి అడగండి ఇదే చైర్ మీద ఎందుకు ఇది చేయలేదని చెప్పి. అది అడిషనల్గా నేను మహబూబ్ నగర్కు అసలు ఒక రాష్ట్రానికి ఒకటే ఇస్తారు. ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాడు కూడా కోరకొండలో ఒక సైనిక్ స్కూల్ పెట్టారు. కోరకొండల ఓన్లీ వన్. తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత నాకు పరిచయాలు బీజేపీతో ఎక్కువ ఉండబట్టి అరుణ్ జైట్లీ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కేసీఆర్ గారు చెప్పా, అన్న నువ్వు ఖాళీ నాకు లెటర్ ఇయ్యి, నేను తెచ్చుకుంటా కష్టపడాను అని. నేను ఫస్ట్ వచ్చిన దాన్నేమో కడియం శ్రీయర్ గారు, అన్న నేను విద్యాశాఖ మంత్రిని, నేను ఇది నాకు ఇయ్యి అని చెప్పి తీసుకుపోయాడు. సరే తీసుకుపోన్నా. నేను మహబూబ్ నగర్ ఎంపీగా నేను ఇంకోటి తెచ్చుకున్నా. నేను తెచ్చుకుంటే మా రోనల్ రాసు 50 ఎకరాల భూమిని కూడా ఆయన ఇచ్చేస్తే చూపించి స్టేట్ ఆఫీస్కి పంపిస్తే ఇక్కడ నుంచి ఒక్క లెటర్ కూడా సైనిక్ స్కూల్కి పోలే. సార్, మీరు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు కదా సార్, ఎందుకు మీరు టీఆర్ఎస్ ఎంపీగా ఉండి బీజేపీలో చేరాల్సి వచ్చింది? నేను 4 సంవత్సరాలు ఉద్యమం చేశాను. కేసీఆర్ గారితో పాటు ఉండి అన్ని రకాల ఉద్యమాలు, రస్తా రోకోలు, వంట వార్పు, జైలుకు పోవడము, అదే 4 days జైల్లో కూడా ఉన్నాను. ఈ విధంగా ఎన్నో కేసెస్ నా మీద ఉండే. అందరం కూడా కష్టపడి ఎన్ని రకాలుగా అందరం కూడా కష్టపడి తెలంగాణ సాధించుకున్న తర్వాత నా ఫ్లోర్ లీడర్గా పెట్టారు. ఢిల్లీలో ఎక్కడ కూడా ఏది రకంగా కూడా నా మీద ఆరోపణ లేకుండా తెలంగాణకు కావాల్సిన ప్రతి ఒక్క దానిని పోరాడి తెచ్చుకోవడం జరిగింది. నుంచి ఎయిమ్స్ కానీ, లేకపోతే మన ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, లేకపోతే ఏ ఒక్క విషయంలో వచ్చి సైనిక్ స్కూల్స్ కానీ, ఇవన్నిటిని కూడా హైకోర్టు విభజన కానీ, ఇవన్నిటి మీద కూడా నేను పోరాడి తెలంగాణ కోసం తీసుకురావడం జరిగింది. అయిన తర్వాత 2019 ఎలక్షన్స్ వచ్చినప్పుడు 21వ తారీఖున లిస్ట్ వచ్చింది. 18వ తారీఖు నాడు 15th ఫైనాన్స్ కమిషన్ ఆర్కే సింగ్ గారు వచ్చారు. కేసీఆర్ గారు నన్ను పిలిచి ఆ రోజు డిన్నర్లో నన్ను అటెండ్ కమ్మన్నారు. అటెండ్ అయ్యాను. నేను కేసీఆర్ గారు మంచి మాట్లాడాడు, మొత్తం ప్రేమగా మాట్లాడాడు, చూశాడు. ఎందుకంటే నాకు కేసీఆర్ గారికి చాలా క్లోజ్నెస్ ఉండేది. ఆ క్లోజ్నెస్ ద్వారా నేను ఎప్పుడు కూడా ఊహించలే 21st నాడు ఎంతమంది చెప్పినా కానీ ఏది చెప్పినా కానీ
నేను అనుకున్న తప్పక నా పేరు లిస్టులో ఉంటుంది అనుకున్నా, ఇవన్నీ రూమర్స్ అనుకున్నా. కానీ ఆయన స్వార్థం. ఎందుకంటే 88 సీట్లు వచ్చే 2018లో 88 సీట్లు వచ్చాయి ఆయనకు. ఆ 88 సీట్లు రాకముందు వరకు ఆయన మనము అన్నాడు. 88 సీట్లు రాగానే నేను అనుడు మొదలుపెట్టాడు. నేను అనే అహమాని లోపల వచ్చేసింది. దాంతో ఆయన పతనం మొదలైంది. ఆయన ఏం చేశాడు, కేంద్రంలో ఆయన బిడ్డ పరిపాలించాలి, ఇక్కడ జితేందర్ రెడ్డికి సీట్ ఇవ్వకపోతే ఆయన సీనియర్ పోడు, వినోద్కి సీట్ ఇవ్వాలి, ఓడగొట్టాలి. వీళ్ళిద్దరు సీనియర్స్ ఒకవేళ ఢిల్లీ లేకపోతే నా బిడ్డ ఏదైతుందో కంపల్సరీ ఆడ ఫ్లోర్ లీడర్ అవుతుంది, మంత్రి అవుతుంది అనే ఆశతోటి ఆయన మా ఇద్దరిని ఖతం చేసిండు. కానీ పైన దేవుడు ఉన్నాడు. దేవుడు అనేవాడు ఆమెను కొట్టుపడేసిండు. ఒక చీఫ్ మినిస్టర్ బిడ్డగా ఉండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆమె తోటి ఉండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఆమె తోటి ఉండి, పైసలన్నీ కోట్లాది రూపాయల తోటి ఉండి 70,000 ఓట్లతో ఓడిపోయిందంటే అది పైన అని చమత్కారం. అది ఎందుకంటే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు. నీవు ఎన్ని ఎత్తులు నీవే హుషారు, నీవే ఇచ్చేసుకొని అని చెప్పుకొని ఎప్పుడైతే తప్పుడు అడుగులు నీవు వేస్తావో దాన్ని సవరించడానికి పైన ఉన్నాడు. సో ఆమెను ఓడగొట్టింది దేవుడు అని చెప్పి నేను చెప్తాను. వినోద్ గారు ఓటమి కూడా కేసీఆర్ కారణమా? 100%. లేకపోతే ఆరు ప్లేస్లలో ఇంక్లూడింగ్ సిరిసిల్ల కేటీఆర్ ప్లేస్లో కూడా ఆయనకు మైనస్ వస్తాయా చెప్పండి? ఎక్సెప్ట్ ఈటల రాజేందర్ చెప్పలేకపోయాడు ఆయన ఓడగొట్టని. 6 కాన్స్టిట్యున్సీలో మైనస్ ఎట్లా వస్తుందండి చెప్పండి నాకు? ఆ వేవ్లో అది కూడా అంత ఊపులో. అంతా కేసీఆర్ను దగ్గరగా చూసిన జితేందర్ రెడ్డి పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉండి కూడా టికెట్ ఇవ్వకపోవడం పట్ల మనస్తాపానికి గురైందా? అస్సలు కాదు. జితేందర్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైతుందో హీ ఆల్వేస్ టేక్స్ వాట్ ఇట్ కమ్స్. ఎప్పుడు ఏది ఎట్లా వస్తే దాన్ని తీసుకుంటా. నేను ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి మొక్కేవాడిని, ఆయనను నమ్మేవాడిని. నేను ఎప్పుడు ఏదైనా ఇట్లుంటే అయినప్పుడు నేను ఏమనుకుంటాను, నా బెటర్మెంట్ కోసం దేవుడు నన్ను తీసి పక్కకు పెట్టిండని అనుకుంటా. నాకు ఇంకో మంచి దారి చూపించటానికి ఆయన నన్ను తీసి పక్కకు పెట్టిండని అనుకుంటా. అదే అయింది. నాకు సెకండ్ డే ఇమీడియట్గా ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ అమిత్ షా గారు, జితేందర్ ఘర్ వాపస్ ఆజావు అన్నాడు. ఘర్ వాపస్ ఆజావు సంఘటన కారణమా మళ్ళీ తిరిగి బీజేపీలోకి వెళ్ళడానికి? ఇది అంతే. అది అయిపోయిన తర్వాత నా పేరు ఎప్పుడైతే లిస్టులో లేదో ఇది అయిపోయిన తర్వాత అయినా కానీ ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ ద పార్టీ. కానీ అక్కడ ఉన్న ఎవరైతే ఎంపీకి సీట్ ఇచ్చిండో, అక్కడ ఉన్న అదేది శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నాడో ఎమ్మెల్యేకి గెలిచిండో వాళ్ళని నా ఇంటికి కూడా పోద్దని చెప్పి ఆయన చెప్పినప్పుడు సరేలే అని నేను ఊరుకున్నా. అంతలా ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ అమిత్ షా గారు వచ్చి, జితేందర్ భాయ్ आप घर वापस आ जाओ, आपका बीजेपी पुराना बीजेपी है, उधर के एमपी रह चुके आप, आ जाओ అంటే ఐ వెంట్ బ్యాక్ టు మై ఇట్లా బీజేపీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్కి వచ్చిన జితేందర్ రెడ్డి తిరిగి ఆ పార్టీకి పోతే మళ్ళీ ఆ ప్రియారిటీ ఉంటుందా? చాలా మంచి ప్రయారిటీ. ఇవాళ జితేందర్ రెడ్డిని ఆదరించి నన్ను అదే పాత వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేసి నన్ను ఇవాళ దుబ్బాకకు ఇన్ఛార్జ్ చేసినట్టు నా మీద ఎంత నమ్మకం ఉండే చేసింటారు. ముషీరాబాద్ విచ్ ఈజ్ మా అదేది మన కన్వీనర్, మొత్తం మున్సిపల్ ఎలక్షన్కు కన్వీనర్ లక్ష్మణ్ గారు అప్పుడు, రైట్, ఆయన ప్లేస్లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిందంటే నా మీద ఎంత నమ్మకం ఉండొచ్చు. కిషన్ రెడ్డి గారు ఎంపీ ఆ ఏరియాలో, నా మీద నమ్మకం లేని వాళ్ళు నాకు ఆ సీట్ ఎందుకు ఇస్తారు? ఇవాళ వరంగల్లో ఇది ప్రెస్టీజియస్ కార్పొరేషన్ ఫర్ అస్, రైట్, ఈ కార్పొరేషన్కు నన్ను ఇన్ఛార్జ్ ఎందుకు ఇస్తారు? అంత ప్రెస్టీజియస్ గ్రేటర్ హైదరాబాద్లోనే బీజేపీకి అంతంత మాత్రంగా సీట్లు వచ్చినాయి. ఇంతంత మాత్రంగా అస్సలు అనొద్దు మీరు. వీఆర్ వెరీ హ్యాపీ. మీరు కాదు హ్యాపీ అయ్యేది, ఏం కావాలి? మాతో పాటు ప్రజలు కావాలి. వీఆర్ వెరీ హ్యాపీ. 4 to 48 ఈజ్ నాట్ ఎ జోక్. మరి 4 to 48 ఈజ్ నాట్ ఎ జోక్. వరంగల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది మరి? వరంగల్లో కూడా కంపల్సరీ ఏదైతే ప్రజల మెప్పు కోసం ప్రజలు ఏదైతే ఏ విధంగా అయితే మమ్మల్ని స్పందిస్తున్నారో, మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, ఇక్కడ కూడా ఈ కోట మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ మళ్ళీ రిపీట్గా పోతుంది ఇక్కడ వరంగల్లో, అంత ఉండదు అని చెప్పేసి. లెట్ us వెయిట్ అండ్ వాచ్. అప్పుడే ఇక టీవీలు కూడా నడవాలి కదా, టైం టు టైము
మీరు కూర్చోవాలి, నేను కూర్చోవాలి, ఇంకా అంటే ప్రజల్లో ఆ వేవ్ ఉంది అనుకుంటున్నారా మీరు? అది ఉంటుంది కదా, ఏదో సీరియల్ ఏదో ఉంది జెమినీలో వస్తుంది కదా, ఏంది అది? పూత ఏ రేకులు ఉంది కదా, ఇంకా నడుస్తుంది. మొగిలి రేకులు అన్ని ఎపిసోడ్లు ఉంది. ఇంకా మీరు నేను 30 దాకా కూర్చొని ఉంది. ఓకే, అంటే ప్రజలకు ఆ బలం, ప్రజల్లో ఆ బలాన్ని స్ఫూర్తిని కలిగిస్తుందా బీజేపీ పార్టీ అనేది? ఇస్తాము, వాళ్ళకు కూడా నమ్మకం వచ్చేసింది. ఇక్కడ మొత్తం డెవలప్ చేయాల్సిన పైసలు, ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్క పైసలు ఏదైతే ఉందో అది కేంద్రం నుంచే వస్తున్నది. ఇవాళ 15th 14th ఫైనాన్స్ కమిషన్ డైరెక్ట్ పైసలు సర్పంచ్లకు ఏదైతే వస్తున్నదో అది వీళ్ళ ద్వారానే వస్తుంది. స్మార్ట్ సిటీలకు వస్తున్న పైసలు కేంద్రం ద్వారానే వస్తుంది. రేపు పొద్దున్న కార్పొరేషన్కి వచ్చే పైసలు కేంద్రం నుంచే వస్తాయి. రేపు పొద్దున ఈడ విషపు నీళ్ళు ఏదైతే దాపుతున్నాడో కేసీఆర్, రాంపూర్లో ఉన్న డంప్యార్డ్లో యాక్చువల్లీ మీరు వెళ్ళి చూస్తే మీ టీవీలన్నీ అక్కడ ఫోకస్ చేయాలి. అక్కడ చెత్తను ఫైర్ చేస్తున్నారు. ఆ ఫైర్ చేయకూడదు. ఎవరైతే చేస్తున్న ఆఫీసర్లను సస్పెండ్ చేయాల్సిన అవసరం అనేది. ఎందుకంటే ఎక్కువసారి ఆ ఫైర్ చేసిన దాంతో ఆ కాలుష్యం అంతా పోయి ఆ వడ్డేపల్లి చెరువులో పోతున్నది. ఆ వడ్డేపల్లి చెరువులోకి వెళ్ళి ఇవాళ ఈ 3 సిటీస్ ఏవైతున్నాయో కాజీపేట, హన్మకొండ, వరంగల్, ఈ ప్రజలు ఆ నీళ్లు తాగుతున్నారు. అంటే యు ఆర్ టోటలీ డ్రింకింగ్ యాసిడ్ వాటర్. రేపు పొద్దున రాను యువర్ హెల్త్ విల్ బి స్పాయిల్డ్. ఈ చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అటువంటి ప్లేస్, అటువంటి అవస్థకు ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చేది ఈ ప్లేస్. అంటే ఇంత కలుషితం అవుతున్న నీటిని తాగిస్తున్నారని బీజేపీ పార్టీ ఎందుకు ఎజెండాగా తీసుకోవట్లేదు? తీసుకున్నాం, మా మేనిఫెస్టోలో ఉంది. రేపు పొద్దున్న మాకు అధికారం ఇవ్వండి, సెంట్రల్కి వెళ్ళి డైరెక్ట్గా ఫండ్స్ తీసుకొస్తాం. మేము ఏవైతే ఇన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తుంటే ఆ ఫండ్స్ అన్నిటిని కూడా ఆయన మిస్యూజ్ చేస్తున్నాడు. మేము మిస్యూజ్ కానీయం. మాకు మేయర్షిప్ ఇవ్వండి, విల్ షో యూ హౌ దిస్ విల్ బి డెవలప్. వెల్కమ్ బ్యాక్ టు ఆకేరు న్యూస్. జితేందర్ రెడ్డి గారు, మీ పర్సనల్ ప్రొఫైల్కి వస్తే మీరు ఒక ఎన్ఆర్ఐ, మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఇక్కడికి వచ్చారు. మీ కుటుంబ నేపథ్యం ఏంది? అమ్మ నాన్నలు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తున్నారు? కొంచెం మా కోసం పరిచయం చేయండి. నేను మొదలుగా 1977లో ఒమాన్కి వెళ్ళిపోయాను. ఒమాన్ కంట్రీ మస్కట్కి వెళ్ళిపోయి ఒక పెద్ద ఫర్మ్లో జాయిన్ అయ్యాను. పెద్ద ఫర్మ్ షాపూర్జీ పాలంజీ అని చెప్పి కంపెనీ, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఆఫ్ ఇండియా. వాళ్ళు అక్కడ సుల్తాన్కు ప్యాలెస్ కట్టిన ఆ కంపెనీలో, ప్యాలెస్ అంటే మొత్తం ప్రపంచంలోనే ఇవాళ ఇద్దరు సుల్తాన్లు ఉన్నారు. ఒకటేమో వన్ ఈజ్ సుల్తాన్ ఆఫ్ బ్రునై, సెకండ్ ఈజ్ సుల్తాన్ ఆఫ్ ఒమాన్. అటువంటి రిచెస్ట్ కంట్రీలో అక్కడ నాకు అవకాశం దొరికింది. ఫస్ట్ నేను జాబ్ చేసుకున్నాను. 77 to 85 దాకా నేను జాబ్ చేశాను. 85 తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. అక్కడ ఇప్పుడున్న ఏదైతే రాజు ఉన్నాడో ఆయనతో నా పార్ట్నర్షిప్ తోటి నేను స్టార్ట్ చేశాను. చేసి 25 years ఐ వాజ్ అబ్రాడ్. 25 years తర్వాత ఇండియాలో పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి వచ్చాను, వేస్ట్ మేనేజ్మెంట్ తోటి. ఫస్ట్ లల్లు ప్రసాద్ గారిని కలిసా. బీహార్లో లల్లు గారితో, రఘువంత్ సింగ్ గారితో కలిసి ఫస్ట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. తర్వాత ఎన్టీ రామారావు గారితో ఇక్కడ పెట్టాలి, తప్పక నా స్టేట్లో నేను పెట్టాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని వచ్చి కలిసా. అప్పుడు ఏపీఎస్సీబీగా ఉండేది, అది ఎలక్ట్రిసిటీ బోర్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. దానికి ఆయన తాతారావు గారు అడ్వైజర్గా ఉండేవారు. తర్వాత వారు చైర్మన్ కూడా పిలిచి ఇది నచ్చిన తర్వాత వారు ఇమ్మీడియట్గా సైన్ చేద్దామని పోయే సమయంలో చంద్రబాబు నాయుడు గారు August 17th నాడు ఆయన పదవిని లాక్కున్నాడు, ఎన్టీ రామారావు పదవిని. 1995 August 17th. దాని తర్వాత నేను ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కోసం అన్నగారితో బాగా ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని, బాగా ఫ్రీగా ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ అట్లా ఇట్లా అని చెప్పి వారు నన్ను చాలా దగ్గరికి తీసేవారు, మాట్లాడుకుని. అంతలోపలేనే నేను ఎవరు అనేది కూడా ఆయనకు తెలిసింది. అంటే నేను ఏపీ రామచంద్రారెడ్డి, మా ఫాదర్ వాజ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసరు. మా ఫాదర్ ఏసీపీ హ్యాబిట్స్గా పనిచేసినప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన రామకృష్ణ థియేటర్స్ మీద అటాక్ అయింది.
రామకృష్ణ థియేటర్స్ మీద అద్దాలు వాళ్ళు కొట్టుడు అది చేసుడు ఇది చేసుడు పెద్ద గొడవ అయింది హ్యాబిట్స్లో. అప్పుడు మా ఫాదర్ ఏసీపీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర మొత్తం ప్రొటెక్షన్ ఇచ్చి అది చేసి ఇది చేసి అక్కడ ఏది కాకుండా చేసినప్పటి నుంచి మా ఫాదరు ఎన్టీ రామారావు గారు చాలా క్లోజ్ అయ్యారు. అప్పుడు వారికి నాకు ఏంటంటే నువ్వు రామచంద్రారెడ్డి గారి అబ్బాయి నాకు చాలా క్లోజ్ అయ్యా మీ నాయన అట్లా ఇట్లా అని చెప్పి అన్నాక ఆ పదైపోయిన తర్వాత నేను ఆయన ఇంటికి తరచుగా వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆయన బాధల్లో ఉన్నప్పుడు నేను నా అలవాటు ఏంటంటే సంతోషంలో ఎవరైనా చాలా ఉండి పదవులు ఉన్నప్పుడు ఫోన్ నేను ఎవరైనా బాధలో ఉండి ఇది ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గర నేను ఎక్కువ అవుతుంటా. అది నా హ్యాబిట్ మొదటి నుంచి. అన్నగారు బాధలు ఉన్నప్పుడు నేను పోయేవాడిని ఆయన దగ్గరికి. ఓ రోజు ఇట్లే కూర్చొని ఉంటే నేను ఆయన ఇద్దరం కూర్చొని ఉంటే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఎన్టీ రామారావు కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. నేను అన్నగారు ఎందుకు మీరు ఈ ప్రాబ్లం, ఎందుకు ఈ కష్టాలు, ఇవన్నీ 350 సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు, రైట్, 2 స్టూడియోలు ఉన్నాయి, రామకృష్ణ థియేటర్ అంత పెద్దది ఉంది, పైన కబోర్డ్లో వజ్రాలు ఉన్నాయని చెప్తారు, మీకు ఎందుకు ఈ పబ్లిక్ గిబ్లిక్ అంత మంచిగా హ్యాపీగా ఎన్నో రిసార్ట్లో ఉండక అని చెప్పా. జితేందర్, నీవు 25 సంవత్సరాల నుంచి విదేశాల్లో ఉన్నావు, ఆడ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటుండొచ్చు, వ్యాన్ హ్యూసన్ షర్ట్లు వేసుకుంటుండొచ్చు, బ్యాలీ షూస్ వేసుకుంటుండొచ్చు, మర్సిడీస్ కార్లో నీవు తిరుగుతుండొచ్చు, కానీ నేను ఆడేవాడు గుర్తుపడతాడా? యు ఆర్ ఎ 3rd grade సిటిజన్ దేర్. అదే ఒకవేళ నీవు వచ్చి నీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోటి తిరిగి వాళ్ళ మధ్యలో వాళ్ళకు మేలు చేసుకుంటూ అంత వాళ్ళతో ఉంటే అప్పుడు అంటారు వాళ్ళ అందరు కూడా పోతున్నాడు వీరారెడ్డి మనవడు, ఏపీ రామచంద్రారెడ్డి కొడుకు అని చెప్పి వాళ్ళు ఏదైతే నీకు ఆశీర్వదిస్తారో అది కోట్ల రూపాయలకు విలువ చేస్తుంది అని అన్నాడు. దానికి నేను ముగ్ధునయ్యాను. మీ రాజకీయ అరంగేట్రానికి అది నంబర్ 1 కారణం. రెండోది ఇమ్మీడియట్గా అక్టోబర్ 29th నాడు నేను ఫస్ట్ టైం అన్నగారు చీఫ్ మినిస్టర్గా దిగిపోయిన తర్వాత అప్పటి నుంచి బయటికి వెళ్ళలే ఎక్కడ. ఫస్ట్ నేనే మా ఇంటికి తీసుకెళ్ళి ఆయనను రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లో. రోడ్ నెంబర్ 2 ఎలి ప్రసాద్ బంజారా హిల్స్ ఎదురుగా నా ఇల్లు. అడిగి ఫస్ట్ ఆయన అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అన్నగారు మా ఫాదరు ఇద్దరు కూర్చొని మంచి 3 hours మా దగ్గర స్పెండ్ చేసుకుంటూ ఒక మాట అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఏమనంటే, ఏం రామచందర్, నీవైతే పోలీసులో ఉన్నావు, నీ కొడుకుని రాజకీయంలోకి పంపరాదు అన్నాడు. అంటే మా ఫాదర్ టక్కున ఏమన్నాడంటే, సార్ మేము మహబూబ్ నగర్ ల్యాండ్ లార్డ్స్ము, మీరు మాకు అక్కడ ఎంపీ సీట్ ఇస్తే నా కొడుకుని పంపిస్తాను రాజకీయంలోకి అన్నాడు. డన్ అన్నాడు అన్నగారు. అక్కడ బీజం పడింది. దాని నుంచి ఆయన అన్నగారు డైరీలో రాసుకొని అప్పటికి నాకు అసలు 7 ఎమ్మెల్యేలు అయితే ఒక ఎంపీ అని కూడా తెలియదు. ఐ వాజ్ నెవర్ ఇంటూ పాలిటిక్స్, ఐ నెవర్ స్టడీ ఇంటూ పాలిటిక్స్. నా హాబీ అంతా స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉండేది. నేను అక్కడ నుంచి డిగ్రీ కానీ విదేశాలకు వెళ్ళిపోయా. విదేశాలు ఐ వాజ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. స్కూల్ లైఫ్లో ఎక్కువ గేమ్స్ ఆడేది సార్? గేమ్స్ ఆడేది, అన్ని రకాల గేమ్స్ ఆడేది, అన్ని రకాల. క్రికెట్ వాజ్ మై ఫేవరెట్ గేమ్. బట్ బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం, క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం, చెస్ ఆడేవాళ్ళం, గోళీలు ఆడేవాళ్ళం, అన్ని రకాలుగా గేమ్స్ అన్నిటిని కూడా చేసాం. అండ్ ఇంకోటి కూడా దేవుని దయ వల్ల ఐఎమ్ రియలీ అంటారు కదా, బంగారు పల్లెంలో పుట్టేవారని ఇవి అంటారు కదా, అట్లా దేవుని దయ వల్ల చిన్నప్పటి నుంచి కూడా నిజంగా కూడా నాకు వెండి గిన్నెలో బంగారు స్పూన్ తోటి నాకు అన్నప్రాసనం అయింది, రైట్. నేను స్కూల్లో ఉన్నప్పుడు కరెక్ట్ టైంకు నాకు సైకిల్ ఇప్పించారు. నేను పెద్దగా కాగానే నాకు జావా మోటార్ సైకిల్ ఇప్పించారు. ఇంకా ఇది కాగానే కారు. నాన్నగారికి మీరంటే బాగా ప్రేమ అంటే అట్లా మా అందరి ఫ్యామిలీకి అట్లా సమకూర్చిండ్రు. ఏ విధంగా లోటు మాకు ఎన్నడూ కూడా మేము ఎరిగిన వాళ్ళం కాదు. కానీ ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు బీ విత్ ద పీపుల్. ఎందుకంటే 25 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని చూసి వచ్చింది నేను. ఐ సా సౌత్ ఆఫ్రికా, ఐ వెంట్ టు అమెరికా, ఐ వెంట్ టు లండన్, ఐ వెంట్ టు జపాన్. నేను చూడని ప్లేస్ లేదు. దాని తర్వాత ఎప్పుడైతే నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత అదృష్టంగా నేను గెలవంగానే అప్పుడు నేను డిసైడ్ చేశా, ఇక విదేశాలు అన్నీ చూసుకున్నా, రైట్. నా బర్త్డే ఏదైతుందో పెద్ద క్రూజ్ షిప్ మీద చేసుకున్నా. నా వైఫ్ బర్త్డే గ్రేటెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్ డెట్రాయిట్లో చేసుకున్నా.
అట్లా అన్నీ చేసుకుని వచ్చాక నవ్ ఐ వాంట్ టు బీ విత్ మై పీపుల్ అని చెప్పి గెలిచిన తర్వాత 1200 గ్రామాలు నావి అవుతున్నాయో ప్రతి గ్రామాన్ని విజిట్ చేశాను. ప్రతి గ్రామంలో వాళ్ళ కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, జితేందర్ అన్న మీ ఎంపీ వస్తుందని ఎవ్వరు కూడా మీరు పైసలు ఖర్చు పెట్టవద్దు, జొన్న రొట్టె పప్పు వంకాయ కూర ఇంతే. అట్లా నేను ప్రతి గ్రామంలో ఇవాళ జితేందర్ రెడ్డి ఎవరు అంటే మా అన్న అని చెప్పి రకంగా పిలిపించుకొని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదిస్తారు. నా మహబూబ్ నగర్ పోయి మీరు అడగండి జితేందర్ అంటే చిన్న పిల్లల కాడికి వెళ్ళి కూడా చెప్తాడు. మీరు జొన్న రొట్టె తిన్నారా సార్? ఎన్నోసార్లు. ఎట్లా ఉంది సార్ మీ ఫీలింగ్ జొన్న రొట్టె మీద? చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా మంచిగా. ఇవాళ రేపు అయితే స్టైల్ అయిపోయింది. ఇవాళ రేపు నేను కొర్రబోదు తింటున్నా, మిలెట్ ఫుడ్ అంటారు ఇవాళ రేపు. అప్పుడు ఎవరు తినేవాళ్ళు కాదు. బట్ టుడే వీఆర్ హ్యావింగ్ అదేది కొర్ర బియ్యం తింటే దట్ ఈస్ ఇదన్నమాట ఫ్యాషన్. సమాజంలో చాలా పేదవాళ్ళు, కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళు తినేది జొన్న రొట్టె అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అంటే మీరు అది తిన్నారు అంటే మీకు ఎట్లా అనిపించింది? చాలా ఐ లైక్ దట్, చాలా నాకు ఇష్టం. మంచిగా వాళ్ళతో కూర్చునేవాడిని, వాళ్ళతో పాటు నేను భోజనం చేసేవాడిని. చేసి జొన్న రొట్టె వంకాయ కూర పప్పు పెట్టించుకునేవాడిని. ఇంకేదైనా వస్తుంది కదని ఆట కోసుడు, అనవసరం ఖర్చు చేసుకుండు, ఇవన్నీ వద్దురా అని చెప్తుంటే నేను. దట్ వాజ్ హౌ ఐ వెంట్ ఇన్ టు పాలిటిక్స్. టుడే ఐఎమ్ సక్సెస్ఫుల్. అన్నగారు అన్న ఆ మాట నాకు గుర్తుకొస్తుంది, జితేందర్ నువ్వు ప్రజల మధ్యలో ఉండు, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో ఏతుందో నీ కోట్లాది రూపాయలు సంపాదించినంత విలువ అని చెప్పి. టుడే ఐఎమ్ దట్. నాకు సీట్ వచ్చినా రాకపోయినా, గెలిచినా ఓడినా నేను వాళ్ళతోటే ఉంటాను, ప్రజలతో ఉంటారు అంతే. పిల్లలు ఏం చేస్తున్నారు సార్? పిల్లలు నాకు ముగ్గురు, 3 సన్స్. ఇద్దరేమో కంప్యూటర్ ఇంజనీర్స్, ఒక ఆయనేమో ఇంటిగ్రేటెడ్ లా చేసిండు. ఆల్ 3 పీపుల్ ఆర్ మ్యారీడ్. నాకు పెద్దోనికి 2 పిల్లలు, రెండోవానికి ఒక కొడుకు. అంటే నాకు అమ్మాయిలు లేరు, నా కొడుకులకు కూడా అమ్మాయిలు లేరు. అంతా చేస్తే పెద్దోడు ఇప్పుడు తర్వాత ప్యారిస్లో ఎంబీఏ అదంతా చేసుకున్న తర్వాత ఈ కేమ్ బ్యాక్ డిఫెన్స్ ప్రొడక్షన్ చేసుకుంటుంటాడు. డిఫెన్స్ డిఆర్డిఎల్ ఉన్నాయి కదా, వీటికి ప్రొడక్షన్ చేస్తుంటాడు. రెండోవాడు కూడా హీ డిడ్ ఈజ్ మాస్టర్స్ ఇన్ యుఎస్ చేసుకొని వచ్చిన తర్వాత నవ్వు ఆయన వాళ్ళ మామతోటి కలిసి రియల్ ఎస్టేట్ దీంట్లో ఉన్నాడు. మూడోవాడు ఫార్మసీ అవన్నీ కూడా చూసుకుంటున్నాడు. నాకు అటువంటి వాళ్ళతోటి ఎవరితోటి ఏ బాధలు లేవు, ఏది లేదు. హ్యాపీగా డాడీ నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటా అంటారు. మై వైఫ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ లక్కీ జాలీ లేడీ. నేను కూడా ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా కానీ ఏదున్నా మా ఆయన పని మీద పోతాడు, చేస్తాడు, కష్టపడినికే పోతాడని ఇడిచిపెడుతుంది. పేదవాళ్ళ దగ్గర జొన్న రొట్టె తిన్న జితేందర్ రెడ్డి గారికి మీ ఇంట్లో మీ వైఫ్ చేసే వంట ఏది ఇష్టం సార్? ముఖ్యంగా ఆమె ఎక్కువ నా వైఫ్ది కర్నూలు ఆమెది, నాదేమో అలంపూర్. అంటే మీ ఇద్దరం బార్డర్. అలంపూర్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ బార్డర్ టు కర్నూలు, మధ్యలో తుంగభద్ర ఉంటుంది. ఈ ఒడ్డున నేను, ఆ ఒడ్డున్న వాళ్ళు కంప్లీట్గా. అయితే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ స్టైల్ ఉన్నది కారం పొడి ఎక్కువ చేస్తారు వాళ్ళదు. తర్వాత కర్నూలు స్టైల్ పచ్చిపులుసు ఉంటుంది, అదేది నువ్వుల పిండి వేసి చేస్తారు, పల్లీలు వేసి చేస్తారు అనమాట. మన దగ్గరేమో ఖాళీ ఉల్లిగడ్డలు అవి వేసి చేస్తాం మనము. వాళ్ళ స్టైల్ ఏమో అది పల్లీలు వేసి చేస్తారు, అది ఎక్కువ చేస్తుంది. దోస్ ఆర్ ఎక్కువ ఇష్టం నాకు తింటుంటాం. ఇంత సౌమ్యంగా ఉన్న జితేందర్ రెడ్డి గారికి అంటే ఇంట్లో కావచ్చు, లైఫ్ స్టైల్లో కావచ్చు, పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేటి టీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీ మారినా, బీజేపీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్కి మారినా కానీ ఎప్పుడైనా మనస్తాపానికి గురైన సందర్భాలు, సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఎందుకంటే 2004లో నాకు సీట్ రానప్పుడు కొద్దిగా బాధపడ్డా. బాధ అంటే ఎక్కువ బాధపడాను నేను. నా బాధ ఎట్లా తీసుకుంటానంటే ఎవరికి చెప్పుకొని ఏది చేయను. మంచిగా ఫుల్ నిద్రపోతా, 1 day 2 days నిద్రపోతా. జస్ట్ తినడం పండడం ఇంకా వేరే ఎవరిని కూడా 2 days పండడం. 3వ రోజు ఆ బ్లాంకెట్ని ఇట్లా తన్నేసి షవర్ కింద పోయి నిలబడి స్నానం మంచిగా చేసి మళ్ళీ బట్టలు వేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను. సో నాకు అటువంటి ఇది ఉండదు ఎప్పుడైనా. చలో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఎ ఫేట్. ఇప్పుడు టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేను కూడా ఎద్దుగుద్దల కట్టజెక్కటోని, ఒక రైతు బిడ్డని. అర్థమైందా? దేవుడు నాకు అదృష్టం ఇచ్చిండు,
ఐ వెంట్ టు ఒమాన్. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. చాలా రేర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ గెట్స్ ఎన్ ఆపర్చునిటీ టు షేక్ హ్యాండ్స్ విత్ ద సుల్తాన్ ఆఫ్ ఒమాన్. అంత సెక్యూరిటీ ఉంటుందన్నమాట. చాలా వాళ్ళకు ఇది అటువంటి ఆయనతోటి షేక్ హ్యాండ్ చేసి నా ఫోటో నా దగ్గర ఉన్నది. గ్రేట్ లీడర్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి గారితో టేబుల్ మీద కూర్చొని 5-6 సార్లు డిన్నర్ చేసే అదృష్టం నాకు దొరికింది. ఏపీజే అబ్దుల్ కలాం గారి దగ్గర కూర్చొని నేను నా వైఫ్ ఇద్దరం కూడా ఏదైతుందో ఛాయ్ తాగే అదృష్టం నాకు దొరికింది. కోవింద్ గారు ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన అడ్రస్ చేసుకుంటా మేరే పురాణే మిత్ర జితేందర్ రెడ్డి అని సంబోధించిన వీడియో మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. అదేవిధంగా పెద్దలు మన ప్రణబ్ ముఖర్జీ గారితో పాటు నేను కూర్చోవడం ఇదేంది. షెకావత్జీ గారు ఉపరాష్ట్రపతి గారు నా ఇంటికి 3 సార్లు వచ్చారు. ఆయన ఒకటే మాట అనేది, హైదరాబాద్కు గేతో మీరు టైగర్కే గర్పే జావుగా అంటుండే. నా ఇంటికే వచ్చేవారు కంప్లీట్గా. అంత అదృష్టము దేవుడు నాకు రాసిచ్చిండు. తీసుకున్న ఆయననే తీసుకోవాలి, ఇచ్చిన ఆయన్ని ఇవ్వాలి. ఐఎమ్ నో బడీ. అర్థమైందా? కానీ ఇంత అదృష్టం ఉన్న జితేందర్ రెడ్డి గారిని కేసీఆర్ ఎందుకు వదులుకున్నాడు అని ఓన్లీ భయం ఒకటే భయం ఏంటంటే జితేందర్ రెడ్డికి దొరికే రెస్పెక్ట్ ఏదైతే ఉన్నదో నాకు దొరకలేదు కదా అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఆయన సొంత దీనికోసం ఏంటంటే బిడ్డను కేంద్రంలో ఫ్లోర్ లీడర్గా లేకపోతే మంత్రిగా చూడాలి. జితేందర్ రెడ్డిని వినోద్ని ఖతం చేస్తే కానీ ఆడ ప్లేస్ ఎంటీ కాదు. అంతే. టిల్ డేట్ ఆయన నాకు రీజన్ చెప్పలే, నేను ఆయన అడగలే. అన్న నా సీట్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పి నేను అడగలే. ఇప్పటిదాకా కూడా అసలు నేను ఎన్నడూ కూడా అడగలే. జితేందర్ ఎందుకు నీ సీట్ తీసేసాను కూడా ఆయన నాకు చెప్పలే. సీఎం అయిన తర్వాత కూడా ఎప్పుడు అట్లాంటి ప్రస్తావన నథింగ్. ఎగ్జాక్ట్ చెప్తున్నా కదా, 18వ తారీఖు ఎప్పుడో మార్చి 18th వరకు ఇద్దరం కలిసి ఉన్నాం. 21st నా సీటు లేదు. నేను ఆయనకు ఫోన్ చేసి అన్న నా సీట్ ఎందుకు లేదని నేను అడగలే. జితేందర్ దీనికోసం నీ సీటు తీసేస్తున్నాను ఆయన చెప్పలే నాకు. ఇప్పటిదాకా కూడా గండికోట రహస్యం. దాని ఎందుకు ఆయన రహస్యంగా పెట్టుకున్నాడో, ఎందుకు ఇది చేసుకున్నాడో, ఏం రకంగా నాకు అండర్స్టాండ్ అయింది ఈ రీజన్. కానీ మీరు బీజేపీ ఎంపీగా ఉండి తెలంగాణ కోసం టీఆర్ఎస్లో చేరారు. మళ్ళీ బీజేపీకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది కదా కొంత, ఎన్టీ రామారావు గారు ఏదైతే సజెస్ట్ చేశారో ప్రజల్లో ఉండాలి మనం, మీరు ఉండాలి అని చెప్పింది. ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడన్నా మీకు మీరుగా ప్రశ్నించుకో? నేను ఒకటే అనుకున్నా, నన్ను ప్రజలు మెచ్చిండ్రు, నన్ను ప్రజలు తిరస్కరించలే. ఎవరైనా కానీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, ఎంఐఎం పార్టీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు జితేందర్ అన్న అని పిలుస్తారు నన్ను. అందరితో నాకు పర్సనల్ టచ్ ఉన్నది. ఇవాళకి కూడా ప్రతి ఒక్కరు నన్ను ఈవెన్ టీఆర్ఎస్ ఎంపీలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఎవరైతే కేసీఆర్కి భయపడతారో వాళ్ళు వాట్సాప్లో మాట్లాడతారు. ఎవరైతే కేసీఆర్కి భయపడరో డైరెక్ట్గా మాట్లాడతారు నాతోటి. ఎందుకంటే నేను అందరితోటి లవబుల్గా ఉంటా, అందరితో ప్రేమగా ఉంటా. ఇవాళ దాకా కేసీఆర్ గారు అసలు ఆయన మన్మన్ తర్వాత నన్నే ముద్దు పెట్టుకుండు. నా బర్త్డే నాడు ఓపెన్ ప్లీనరీ అవుతున్నది, ఆ కేక్ కట్ చేసినాడు, ఆయన వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఇదే బాల్క సుమన్ ఉన్నాడు, అన్న మేము ఇంత చాకరీ చేస్తున్నాం, మమ్మల్ని ఒకరోజు కూడా హక్ చేసుకోలేదు, నిన్ను ముద్దు పెట్టుకున్నాడు అని ఏడ్చిండ్రు వాళ్ళు. అంటే అంతా నాకు ఎటువంటి ఎవరితోటి ఇవ్వాలటి దాకా మీ ఆర్కే ఇంటర్వ్యూలో చెప్పా, మళ్ళీ మీకు చెప్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ 3 things ఇన్ మై లైఫ్. ఒకటి, నేను ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా ఎవరన్నా నా ఇంటి ముందర నిలబడి మస్కత్లో కానీ, ఢిల్లీలో కానీ, మహబూబ్నగర్లో కానీ, హైదరాబాద్లో కానీ జితేందర్ అన్న నాకు ఒక 1 పైసా అప్పున్నాడు, జితేందర్ అన్న నాకు ఒక 1 పైసా అప్పున్నాడు అని అనమనండి. ఈవెన్ ఎనీ బ్యాంక్ కూడా వచ్చి అని అనమనండి, జితేందర్ రెడ్డి ఓవ్స్ అస్ సో మచ్ మనీ అని చెప్పి అనమనండి. రైట్? జితేందర్ అన్నకు నాకు శత్రుత్వం ఉంది అని చెప్పి ఎవరన్నా అనమనండి. నాకు జితేందర్ అన్నకు శత్రుత్వం ఉంది అని చెప్పి అనమనండి. ఎందుకంటే నేను ఎవరినైనా తిట్టినా, కోపం మీద తిట్టినా నేను ఎంబడే రియలైజ్ అయిపోయి చెప్తా, తమ్ముడు క్షమించరా భయ్, తప్పైపోయింది కోపాన్ని తిట్టినా అంట.
వాడెవడన్నా నన్ను తిట్టిన అనుకో, దేవుడా క్షమించు అని తెలియక తిట్టినంత అని తీసి పడేస్తాం. సో నాకు ఇప్పటిదాకా కూడా ఎవరితోటి శత్రుత్వం లేదు, రైట్? నాకు లేదు, అవతలోనికి కూడా నా మీద లేదు. మూడోది, ఎవరన్నా జితేందర్ అన్న నన్ను చీట్ చేసిండు, నాకు ద్రోహం చేసిండు అని చెప్పి ఎవరన్నా అన్నామనండి ఎక్కడన్నా, ఈ మూడింటి మీద నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికన్నా కానీ. సో దట్ ఈజ్ మై లైఫ్. అంటే ఇంత అంటే అక్యురేస్గా ఒక నిబద్ధత ఉన్న జితేందర్ రెడ్డి గారు ఈ రాజకీయాల్లో టికెట్ రావడం ప్రజల్లో ఉండడం ఎందుకు అంత ఇష్టంగా ప్రజల్లో ఉండాలనుకుంటున్నారు? దట్ ఈజ్ మై ప్యాషన్. ప్యాషన్ అంటే ఇట్స్ నాట్ ఎ ఫ్యాషన్, ఇట్స్ ఎ ప్యాషన్. ప్యాషన్ అంటే ఏంటంటే నా హాబీ లాగా. నాకు ఒక ప్రజల మధ్యలో ఉండాలి, వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ మెప్పు పొందాలి, వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి అనే విధంగా నేను ఉంటాను కంపల్సరిగా. ఇప్పటిదాకా కూడా రైట్, చంద్రునికి మచ్చ ఉండొచ్చు, రైట్, కానీ జితేందర్ రెడ్డికి ఇప్పటిదాకా మచ్చలేదు. ఏడనన్నా ఎవరన్నా ఎక్కడైనా కానీ నేను 10 ఏళ్ళు ఎంపిక చేసిన, రైట్, ప్రో లీడర్గా ఉన్నా. ఎవరన్నా ఎక్కడ జితేందర్ అన్నకు నేను ఒక 50 పైసలు లంచమిచ్చిన అని చెప్పమనండి. ఛాలెంజ్, ఈ టీవీ ద్వారా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ మచ్చలేని జితేందర్ రెడ్డి గారికి అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా వాళ్ళు మీతో మాట్లాడతారు, మీరు వాళ్ళతో మాట్లాడతారు. ఈ కేసీఆర్కు భయపడేవారు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారు సార్? భయానికి గల కారణం ఏంది? వాస్తవానికి మీతోటి అంటే బాధను చెప్పుకోవడమే కదా. బాధలు చెప్పుకోరు ఎవరు. ఏదైనా పని ఉంటే, ఏదైనా ఇది ఉంటే దానికి చేసుకుంటాం. నేను ఏదైనా పని ఉంటుంది అవతల, అరే బాయ్ ఏ కామ్ కడదు అంట. అవతల నాకు వాళ్ళకి తెలుసు, నాకు ఎన్నో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎంతో మందితో పని ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి, ఎంపీలతోటి, పోలీసు వాళ్ళతోటి, ఆఫీసర్లతోటి, వాళ్ళతో అందరితో. వాళ్ళ కానీ పని ఏదైనా ఉంటే తన చేసి పెట్టి అంటారు. వాళ్ళని బాధలు నేను అడగా, వాళ్ళ బాధలను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకు చెప్పుకొని కూడా లాభం లేదు, నేను కూడా విని కూడా లాభం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఆయన ఎందుకు పర్సనల్ రీజన్గా నేను దూరం పెట్టుకున్నాడో అది ఆయనకు తెలుసు. కానీ కేసీఆర్కు నేను శత్రువుని కాదు, నేను ఆయన శత్రువునిగా తీసుకోను కూడా. అర్థమైందా? తీసుకోను. ఆయన రీజన్స్ కూడా నన్ను దగ్గర పిలుచుకుండు, ఆయన రీజన్స్ కూడా నన్ను దూరం చేసుకుండు, అంతే. సో మై ఫేట్ టు బీ దేర్ విత్ హిమ్ వార్ సో మెనీ డేస్ ఓన్లీ, అంతే. దాని తప్ప నేనేం ఇప్పుడు ఎన్నడూ కూడా నేను బాధపడను అండి. వెంకటేశ్వర స్వామి నన్ను చెప్పాను కదా, మంచి టైంలో మంచి ప్లేస్లో పెడతాడని. ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను వచ్చిన తర్వాత ఉన్న తర్వాత మై పార్టీ ఈజ్ గ్రోయింగ్, ఐఎమ్ హ్యాపీ. మా నాయకులందరూ కూడా నన్ను మెచ్చుకుంటున్నారు, వాళ్ళతో పాటు ఉండి నేను పనిచేస్తున్నా. ఎంతో అంటే ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఫర్ మీ. ఇంత నేను కుంగి కృషించి సీట్ రాలేదు అని చెప్పి ఇది చేసుకొని పోయేవాని కాదు. దేవుని దేవల మినిమం గ్యారంటీ నాది 80 ఏళ్ళు. మినిమం గ్యారంటీ నాకు 80 ఏళ్ళు ఉన్నది. ఆ 80 ఏళ్ళు వెల్దీగా ఉండాలంటే మంచి పని చేయాల్సిన అవసరం ఉంది. ఇంత రాజకీయ అనుభవం ఉన్నది మీకు సార్. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి కేటీఆర్ను సీఎం అవుతున్నాడు కేసీఆర్ అనే దాని మీద ఏం కామెంట్ చేస్తారు మీరు? నాకు తెలిసినంత వరకు కేసీఆర్ ఎన్నడూ కూడా సీఎం చేయడు. ఏ ఒక్కనాడు కూడా కేసీఆర్ సీఎం పదవి లేకుండా ఉండలేడు. కాబట్టి ఆల్ దిస్ ఈజ్ ఎ డ్రామా, అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ఏదిగున్నా కానీ ఇవన్నీ రకాలుగా తెలుస్తున్నది. ఆయనను సీఎం చేసే ప్రసక్తే ఉండదని మీకు తెలియజేస్తున్నాను. ఏంది ఈ పొలిటికల్ డ్రామాకు, ప్రజల కన్ఫ్యూజన్ అంతే. అట్లా ఉండి చర్చ జరిగితేనే అన్నీ నడుస్తాయి కదా. వాళ్ళు అలర్ట్ ఉండాలి, వీళ్ళు అలర్ట్ ఉండాలి. ఇప్పుడు మంత్రులు ఆల్రెడీ పోయి ఆయన కంగ్రాచులేషన్ చెప్పి వాళ్ళు ఏంటంటే చూపించుకోవాలి, అరే అన్నాను మేము, లేకపోతే పోయి ఒకవేళ చెప్పలేదనుకో, చేయలేదనుకో, వాడిని ఏదో లాస్ట్ సీట్లో పడేస్తారు, ఇది చేస్తారు. వాళ్ళ యాంగ్జైటీ. ఇంకా పాపం ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళే నడవాలి, రోజు పొద్దున్న లేస్తే వాళ్ళకు న్యూస్ కావాలి, వాళ్ళ పత్రిక వాళ్ళు రాసుకోవాలి. ఇంతమందికి ఆయన ఇది ఇస్తున్నాడు కదా, ఒక సబ్జెక్ట్ ఇస్తున్నాడు. కేసీఆర్ చేసిందేనా అంతే. పెద్ద వ్యూహకర్త ఆయన. చాణక్యం తర్వాత నెక్స్ట్ ఆయన్ని. అంటే రాష్ట్రంలో
కేసీఆర్ టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనే ఈ సందర్భంలో వస్తున్న వరుస ఎన్నికలకు సంబంధించి ఒక్క దుబ్బాక మినహా మీన ఎన్నికలు గ్రేటర్ కావచ్చు, ఇప్పుడు ఈ గ్రేటర్ వరంగల్ కావచ్చు ఎన్నికల్లో బీజేపీ పాత్ర అంటే ప్రజల్లో ఎట్లా ఉండబోతుంది? మేము న్యాయబద్ధంగా ప్రాపర్గా ప్రజలకు వెళ్తాం. మాకు చాలా ఓపిక ఉంది. ఎందుకంటే 2 సీట్లకి వెళ్ళి 303 సీట్లు వచ్చే వరకు కూడా మేము ఓపిక పట్టినాం. రైట్. మేము ఎప్పుడైనా కానీ ప్రజలు మెప్పించి వాళ్ళకి తెలియజేసి వీళ్ళలాగా మందిచ్చి డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు ఓట్లు వేయించుకునే గుణం మాకు లేదు. మేము చేయం కూడా. దుబ్బాకలు ఇచ్చిండ్రు, వీఆర్ థ్యాంక్ఫుల్. ఆడ కూడా మాకు మంచి గెలిపించిండ్రు, వీఆర్ థ్యాంక్ఫుల్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఏదైతుందో మా రామచంద్రరావు గారిని ఎగ్జాక్ట్ 4000 ఓడగొట్టిండ్రు. ఇక్కడ మీకు తెలుసు తీన్మార్ మల్లన్న గారు వాళ్ళందరూ కూడా చేసుకున్న దాని ప్రకారంగా అంటే కేసీఆర్ గారికి పతనం మొదలైందని తెలియటానికి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆల్సో వన్ థింగ్. ఆయనకు మొత్తం కలిపి 29% వచ్చింది. 71% ఆయనకు వ్యతిరేక ఓట్లు వచ్చినాయి. 71% అన్నిటి కలుపుకొని. ఓకే, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా నార్మల్గా ఏదైతుందో చాలా విశ్లేషణ చేసి అన్ని రకాలుగా ఓటు చేస్తారని చెప్పి కూడా అనుకున్నాం. కానీ వాళ్ళకు కూడా భయభ్రాంతులు చేసిండ్రని చెప్పి తెలిసింది. 29% పిఆర్సీ ఏదైతుందో దాన్ని అనౌన్స్ చేసి ఒకవేళ మీరు మమ్మల్ని గెలిపిస్తేనే ఇస్తాం లేకపోతే ఇయ్యం అని చెప్పి కండిషన్ పెట్టిండ్రు. కాబట్టి మేము వేయాల్సి వచ్చింది అనే విధంగా కూడా వాళ్ళు చెప్పడం. కాబట్టి ఆల్ దిస్ విల్ నౌ టేక్ అంటే ఈ శిశుపాలుని పాపాలన్నీ కూడా అవుతున్నాయి, ఒకటొకటి లెక్క అవుతున్నాయి. దీనికి జవాబు 2024 జరిగే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 100% భారతీయ జనతా పార్టీకి పబ్లిక్ పట్టం కడుతుంది. గోల్కొండ ఫోర్ట్ మీద ఈసారి రైట్ 2024లో భారతీయ జెండా ఎగురుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ మాదే అని చెప్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మీరు అనుకున్నట్టుగా తెలంగాణలో మరో కొత్త పార్టీ షర్మిల అని స్వర్గీయ వైఎస్ గారి కూతురు, తాను అసలు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసింది మా నాన్ననే, నేను వాటిని ఆదర్శంగా తీసుకొని నేనే సాధిస్తా బంగారు తెలంగాణ అంటుంది. మీకున్న రాజకీయ అనుభవంతో ఎట్లా విశ్లేషిస్తారు? ఇవాళ ప్రజలు ఎట్లా చేస్తారు అనే దాన్ని ఊహించడం చాలా కష్టం. కొద్దిగా ఎట్లా ఏం చేస్తారు ఎట్లా అనే దానికి కొంచెం కష్టం. బట్ ఇంకా ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. ఫస్ట్ వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకు ఇంకా వచ్చిన తర్వాత ఎట్లా అవుతాయి ఏంది అనేది చూద్దాం. ఇట్స్ జస్ట్ వాళ్ళు ఇంకా దాన్ని ఏమంటారు విత్తనము వేసిండ్రు. ఆ చెట్టు అవుతుందా లేకపోతే నీళ్ళు లేక ఎండిపోతుందా, నీళ్ళు పోసినా కానీ మొలకెత్తుందా, ఎత్తినాక ఎంతవరకు పైకి వస్తుంది అన్ని చూసిన తర్వాత మాట్లాడతాం. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ వస్తుంది కదా, అంటే మీకు కూడా ఏంటంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న ఒక అంచనా ఉంది. అదే అందరు టార్గెట్ ఇవాళ కేసీఆరే. ఎందుకంటే కేసీఆర్ చేస్తున్న తప్పుడు పనులకు, ఆయన చేస్తున్న ఇచ్చిన వాగ్దానాలకు, చూపించిన సినిమాలకు అవన్నిటిని కూడా ఇవాళ ప్రజలు గ్రహించి ఇవన్నీ అయ్యేది కాదన్నప్పుడు దే హ్యావ్ టు గో సమ్వేర్. అది ఎటు పోతారు, ఇటు బీజేపీ దిక్కు పోతారా, అటు పోతారా, ఇటు పోతారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉంది సార్, మీ టార్గెట్ వాస్తవంగా మేయర్ పదవా లేకపోతే సీట్లు ఇన్ని రావాలనేది ఉందా? మేయర్ ఎప్పుడైనా కానీ నేను మన తిరుపతికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ వెంకటేశ్వర స్వామిని ఏమని మొక్కుతా తెలుసా? దేవుడా నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేయంట. దేవుడు చూస్తాడు, అరే నీ అమ్మ ప్రధానమంత్రి ఒక్కడే కదా అని చూసి మంత్రిని చూస్తాడు, అరే వీళ్ళు 70 మందే కదా అని చెప్పి అట్లీస్ట్ నన్ను ఏం చేస్తాడంటే ఎంపీ అయితే చేస్తాడు. నేను ప్రధానమంత్రిని అడిగినోని నన్ను అయితే కింద సర్పంచ్ అయితే చేయడు కదా, అవునా కదా? నేను ప్రధానమంత్రి పోస్ట్ అడిగి మొక్కినోని
దేవుడు నన్ను సర్పంచ్ అయితే చేయడు, మినిమం ఎంపీ అయితే చేస్తాడు కదా. చూద్దాం ఎట్లయితుందో అప్పుడు. నా టార్గెట్ ఏమో ఇవాళ నేను పోయి వెంకటేశ్వర స్వామి మొక్కేది దేవుడా వరంగల్ ఇది ఇవ్వని మొక్కుతున్నా, ఏది మేరీ ఇవ్వని అడుగుతున్నా. ఆపుతాడో చూద్దాం. ఒకవేళ సాధ్యం కాకపోతే ఏది మేయర్ అనేది సాధ్యం కాదు. అదే చెప్పినా కదా మీకు, చాలా ఓపిక ఉంది మాకు, ఓపిక చాలా ఉంది. అవర్ పార్టీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పార్టీ. మేము 2 సీట్ల నుంచి 303 సీట్లకు వచ్చి 2 సార్లు ఇది అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంత ఓపికతోటి దేశాన్ని ఏంది ప్రపంచాన్ని మెప్పించిన పార్టీ బీజేపీ పార్టీ, రైట్. ఆ ట్రంప్ గారిని వచ్చి అంత సీనియర్ మోస్ట్ అంటే అదేది సూపర్ పవర్ కంట్రీ అధ్యక్షుడు ట్రంప్ గారికి తీసుకొచ్చి అహ్మదాబాద్లో కింద కూర్చోబెట్టిండు, ఆశ్రమం మెట్ల మీద కింద కూర్చోబెట్టిండు. ఎవరు? మోదీ గారు. జింగ్ పింగ్, చైనా ప్రెసిడెంట్, హూ ఇస్ ద నెక్స్ట్ సూపర్ పవర్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ద వరల్డ్, ఆయనను మహాబలిపురంలో తీసుకొచ్చి లుంగి వేయించి లుంగి డాన్స్ చేయించిండు, రైట్. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో మాకు ఎటువంటి వీ విల్ గో ఆన్ ట్రయింగ్, వీల్ తప్పక ప్రజలను మెప్పించి మేము అధికారం తీసుకుంటాం. దొంగ తొవ్వలు పోము, దొంగ తొవ్వలతో చేసే అలవాటు మాకు లేదు. గ్రేటర్ వరంగల్ ప్రజలను మెప్పించేందుకు అంటే ఎలాంటి నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఏమైనా వస్తుందా ఎన్నికలకి, లేకపోతే రాష్ట్ర నాయకత్వం భుజాల మీద వేసుకుని ఎన్నికలు? చూద్దాం లెట్ us see, బికాస్ కోవిడ్ ఉన్న ఈ టైంలో ఎక్కువ మొబిలైజేషన్ చేసుడు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ సెకండ్ టైం వచ్చిన ఈ కోవిడ్ చాలా విగరస్గా పారుతున్నది, చాలా ఇదిగా ఉన్నది. సో వీఆర్ స్టిల్ ప్లానింగ్ ఎట్లా దీన్ని ఏం చేయాలనే దాన్ని. బట్ ప్రతి ఓటర్ను మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఓటర్ దగ్గర పోతారు, వాళ్ళకు జరుగుతున్న పరిస్థితి వినిపిస్తారు. ఈ వరంగల్లో అభివృద్ధి ఏదైతే కేంద్ర పథకాలతోటి అవుతున్నదో ఆ కేంద్ర పథకాలకు మనకు దళారులు ఎందుకు, మధ్యవర్తులు ఎందుకు, మాకు మేయర్ పోస్ట్ ఇవ్వండి, డైరెక్ట్ సెంట్రల్ నుంచి ఏదైతుందో ఫండ్స్ తీసుకొచ్చి వితౌట్ ఈ దళారులతోటి మేము రూల్ చేసి మీకు కట్టించి మంచి వరంగల్ ఇస్తామని చెప్పి హామీ ఇస్తాం. ఎన్నికల ప్రచారానికి అదేనా? వాట్ ఇప్పుడు నిన్న ఇన్ని కోట్ల రూపాయలు లెక్క చదివిండు. ఆ లెక్క ఏదైతున్నదో మేము ఇస్తున్నప్పుడు అది మీకు అందనప్పుడు మళ్ళీ ఆ దళారు తిన్నప్పుడు అది వాళ్ళు ఎందుకు మీకు, అవునా కదా. దాంతో మేమే అభివృద్ధి చేస్తాం కదా, మాకు ఆ సీట్ ఇస్తే. అది మా ప్రచారం. ఇది మొత్తానికి వరంగల్ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకోవడమే కాదు, 2024లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. అందుకోసం ప్రతి కార్యకర్త వేచి చూస్తాడు. అధికారం కోసం ప్రజల్లో ఉంటాం, మేము ప్రజల్లో ఉండే మా అధికారాన్ని సాధించుకుంటామని చెప్పేసి జితేందర్ రెడ్డి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.